ఆకలి చావుల నుండి కాపాడిన రైతు బిడ్డ. ఆహార కొరత ప్రపంచం మొత్తం మీదున్న ముఖ్య సమస్యల్లో ప్రధానమైనది. ఎందరో జనాలు ఆహారలేమితో అసూలు బాసి ఈ నేలను తమ రక్తంతో తడిపారు. ఆ సమయంలో మరణాలను ఆపడానికి కంకణం కట్టుకున్న అపర భగీరథుడు, గ్రీన్ రివల్యూషన్ని సృష్టించిన అతి కొద్ది మంది పెద్దల్లో ఒకరైన ఒక మహా మనిషి గురించి టూకీగా కొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ హరిత విప్లవ పితామహుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకలి బాధల నుండి, పస్తుల నుండి రక్షించినవాడు. బోర్లాగ్ 1914 మార్చి 25న అమెరికాలోని ఆయోవాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. బోర్లాగ్ నార్వే దేశం నుండి 1854లో అమెరికాకు వలసపోయిన కుటుంబంలో 3వ తరానికి చెందినవాడు. తండ్రి హెన్రీ అలివర్ బోర్లాగ్, తల్లి క్లారా. 106 ఎకరాల పొలంపై 7 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసు వరకు పొలం పని, చేపలు పట్టడం, వేటాడడం, కోళ్లు, పశువులతో కాలక్షేపం, ఆటపాటలతోనే గడిపారు. తాత ప్రోత్సాహం వల్ల మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చేరి అటవీ శాస్త్రంలో పట్టాని పొంది ఉద్యోగంలో చేరటం జరిగింది. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్ పాథాలజీ, జంతు శాస్త్రంలో PhD కూడా చేశారు. పరిశోధనల్లో ఆయన దృష్టి గోధుమ పంటపై పడ్డం ప్రపంచానికి గొప్ప మేలు చేసిందనే చెప్పచ్చు. చీడపీడల్ని తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టి రకం గోధుమ వంగడాలను కనిపెట్టడం ద్వారా సంచలనమే సృష్టించారు ఈయన. 1960 ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఇండియా, పాకిస్తాన్ దేశాలలో ఆ వంగడాలను పరిచయం చేశారు. 1963లో ఆయన ఇండియాను కూడా సందర్శించారు. 20వ శతాబ్ది ద్వితీయార్థంలో ప్రపంచాన్ని తీవ్ర కరువు నుంచి బయటపడేసి వందల కోట్ల మంది ప్రాణాల్ని కాపాడేందుకు ఆయన ఆవిష్కరణలు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పచ్చు. ఆయన ఆవిష్కరణల వల్ల 1960, 1990ల మధ్య కాలంలో వ్యవసాయ దిగుబడులు రెండింతలకు మించి జరిగాయి. అది హరిత విప్లవంగా మారింది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో సైతం కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్ కనిపెట్టిన గోధుమ వంగడాల్ని వాడడం జరుగుతోంది. బోర్లాగ్పై 2006లో ది మ్యాన్ హూ ఫెడ్ ద వరల్డ్ అనే పుస్తకం కూడా వచ్చింది. ఇక ఆహార పంటల కొరతను తీర్చినందుకు గాను 1970లో బోర్లాగ్కు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. బోర్లాగ్ 2009 సెప్టెంబర్ 12న తన 95వ ఏట మరణించారు. ఈ భూమి మీదకి ఊరకనే రారు మహానుభావులు. ఏదో కారణం ఉండడం వల్లే సమాజ శ్రేయస్సును గురించే వారిని ఆ విధాత పుట్టిస్తాడు కాబోలు అని ఈ వ్యాసం మనకి చెప్పకనే చెప్తోంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.